డర్హామ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఓషావాలోని లైట్ హౌస్ చర్చ్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా తెలుగు క్రైస్తవ విశ్వాసులు హాజరయ్యారు. రెవరెంట్ ఫిలిప్స్ నేతగాని అందించిన వాక్య బోధన సభను ఆధ్యాత్మికంగా ఉత్సాహపరిచింది. పాస్టర్ అక్షిత్ జోషువా బృందం నిర్వహించిన స్తుతి ఆరాధనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జీటీసీఎఫ్ మహిళా మినిస్ట్రీ నృత్యాలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేవుని నామం ఘనపరచబడిన ఈ వేడుకలు ఘన విజయంతో ముగిశాయి. కెనడాలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డర్హమ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ DTCF ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు విశేష స్పందన వచ్చింది. ఓషోవాలోని లైట్ హౌస్ చర్చ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా తెలుగు క్రైస్తవ విశ్వాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెవరెంట్ ఫిలిప్స్ నేతగాని ప్రభావవంతమైన వాక్య బోధన అందించారు. పాస్టర్ అక్షిత్ జోషువా మరియు ఆయన బృందం నిర్వహించిన స్తుతి ఆరాధనలు సభను ఆధ్యాత్మికంగా నింపాయి. అలాగే DTCF మహిళా మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు మరియు నాటికలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి నెల డర్హమ్ ప్రాంతంలోని తెలుగు క్రైస్తవులు కలిసి ప్రార్థన, స్తుతి ఆరాధన, వాక్యదానం మరియు సహవాసం నిర్వహిస్తున్నామని DTCF వ్యవస్థాపకులు శ్యామ్ దొమ్మెట్టి తెలిపారు. ప్రతి సంవత్సరం డర్హమ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణకి జోషువా కొండూరి, సుధీర్ పాల్, పరంజ్యోతి, క్రాంతి కుమార్, సతీష్ కుమార్ మరియు కిరణ్ కుమార్లతో కూడిన క్రిస్మస్ కమిటీ విశేషంగా కృషి చేసింది అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేవుని నామం ఘనపరచబడిందని, అందరి సహకారంతో క్రిస్మస్ వేడుకలు విజయవంతంగా ముగిశాయని నిర్వాహకులు తెలిపారు. ఆనందం మనకు కనబడాలంటే మనం వాక్యంలో, ప్రార్థనలో మన జీవితాలు మారాలి. మతపరంగా ఉంటే మనకు మార్పు రాదు. లైక్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ హూ ఆర్ ఆల్ రిలీజియస్ క్రిస్టియన్స్ ఏమన్నా మాట్లాడితే క్రైస్తవులు, ఏదో మతపరమైన క్రైస్తవులు, మతపూర్ణమైన క్రైస్తవులు ఏదో చేసాం, తిన్నాం, ఉన్నాం, పోయాం అన్నట్టు. రైట్? మరి యేసులో నిజంగా జీవితం జీవించాలంటే, ఆ ఆత్మలో సంతోషం, పరిపూర్ణత కావాలంటే ఆయనలో మనం కంప్లీట్గా వీ హ్యావ్ టు గో డీపర్ ఇన్ ద లార్డ్. మునిగి తేలాలండి. అవునా? హల్లెలూయా. ఎంతమంది మునిగి తేలుతున్నాం యేసులో? మా ప్లాన్ కాదండి. We are every day what God is doing, everything we are surprising. So I'm sure God has a beautiful plan for that one. మంత్కి ఒకసారి కలుసుకుని మేము ప్రేయర్ మీట్ చేసుకుంటున్నాం. సో మీరు అవైలబుల్ గా ఉంటే ఖచ్చితంగా మా అప్డేట్స్ అన్ని ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మాకు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్రొడక్షన్ కెన్ యూ షో ద ఇన్స్టాగ్రామ్. సో ఆ పేజ్ ని మీరు లైక్ చేసినట్లయితే మీ నెక్స్ట్ జాన్వరి ప్రేయర్ మీట్ అనేది తెలుస్తుంది. థింగ్ ఈస్ లైక్ ఇయర్ we started fellowship on September, so these are 3 months. God has another plan. He want to move our fellowship to next phase. That is like this place is no more available physically, ఎందుకంటే their management is light house management is changed. But initial గా సెటప్ అనేది నిజంగా మాకు లైట్ హౌస్ టీమ్ దే కోఆపరేటెడ్ లాట్. ఇనిషియల్ గా we don't know ఎంతమంది వస్తారు ఏమీ తెలియదు. బట్ లైట్ హౌస్ టీమ్ they mentioned like, okay, we help you on that one. So they gave it whatever price. Till 3 months they did extraordinary support for us, even though on our late అయినా ఎక్కువైనా. సో లైట్ హౌస్ టీమ్ నిజంగా మాకు కొంచెం బాధగానే ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి ప్రేయర్ మీట్ we are not using this place. But anyhow, బట్ ఏది చేసినా ఎక్కడ ఎంత గ్రో అయినా ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ఇప్పటికీ లైట్ హౌస్ చర్చ్ మేము మర్చిపోము. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యూ నో హౌ కెనడా ఈస్ వర్కింగ్. సో ఎవ్రీ డే is 13 hours we need to work. బట్ ఇన్ని ప్రోగ్రామ్స్ జరగాలంటే వెనకాల ఎంత టీమ్ కావాలి, ఎంతమంది టైం స్పెండ్ చేస్తూ ఉంటారో. మాకు డెడికేటెడ్ ప్లేస్ లేకపోతే బట్ వీఆర్ మేనేజింగ్, వీఆర్ డన్ successfully these all programs because of the continuously the team effort.